ఈ ఇండియా ఈయూతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. ఆ ఈయూలో అతిపెద్ద దేశం అనేది ఫ్రాన్స్, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పవర్. ఇప్పుడు అది ఇక్కడికి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో చాలా తగవులో క్లాషెస్ ఉన్నాయన్నమాట. ట్రంప్ని వ్యతిరేకించే ఒక శక్తివంతమైన దేశం కూడా ఫ్రాన్స్. మళ్ళీ ఈ ఫ్రాన్స్ భారత్కు అనుకూలంగా నిలబడితే ఇప్పుడు చైనీస్ ఎక్స్పాన్షనిజానికి ఎగ్నెస్ట్గా ఉంటుంది, రష్యాకి ఎగ్నెస్ట్గా ఉంటుంది. ఫ్రెంచ్ ఆఫ్రికాలో చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒక P5 నేషన్, దానికి ఒక వీటో పవర్ ఉంటుంది. ఫ్రాన్స్కు ఒక ఆటమిక్ కంట్రీ, అంతటి శక్తివంతమైన కంట్రీ. ఆ నేత ఈరోజు ఇండియా వస్తున్నారు. 2 పనుల మీద ఇండియా వస్తున్నారు. ఒకటి, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, అంతర్జాతీయ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక సమ్మిట్లో ఆయన పాల్గొనబోతున్నారు. అక్కడ ఆయన ముఖ్య అతిథి. ఏఐకి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ డిస్కస్ చేస్తారు ఇండియాతో కలిపి. ఆయన చాలా పెద్ద విషయాల మీద చర్చించబోతున్నారు. అక్కడ యాంథ్రోపిక్ ఏఐ మీద ఇప్పుడు తీసుకొచ్చిన ఫ్లగిన్, ఏది క్లాడ్ కోవర్క్ ఏఐ ఫ్లగిన్ మీద బ్యాన్ అనే మాట కూడా వచ్చే అవకాశం ఉంది. కృత్రిమ మేధని ఎలా నిరోధించడం, దాన్ని కంట్రోల్ చేయడం అనేది అతిపెద్ద చర్చనీయాంశం. కాబట్టి ఇది అంతర్జాతీయంగా అతిపెద్ద పర్యటనగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో విషయం, భారత ఫ్రాన్స్ యొక్క సంబంధాలు, వ్యూహాత్మక రిలేషన్షిప్ కోసం ఆయన డిస్కషన్, శిఖరాగ్ర సమావేశం ఇక్కడ ఉందన్నమాట. ఈ ఫ్రాన్స్ నుంచి మనం 114 రఫేల్ యుద్ధ విమానాలు మనం తెచ్చుకుంటున్నాం. సుమారు $36 బిలియన్, ఇండియాస్ లార్జెస్ట్ డిఫెన్స్ కాంట్రాక్ట్ అనేది. $36 బిలియన్ విలువైన రఫేల్స్ 114 మనం తెచ్చుకుంటున్నాం. దాన్ని డీల్ కుదుర్చుకోబోతున్నారు. దానికి సంబంధించి దాంట్లో ఉన్న ఆయుధాలు, దాని తయారీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సెట్ ఆఫ్ ఆర్టికల్స్